హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణిక నిహారిక. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వీడియోలో మేమైతే ఎల్లమ్మ టెంపుల్కి వెళ్తున్నామండి. బల్కంపేట ఎల్లమ్మ గుడికి ఓడిబియ్యం పోసేది ఉండే. ప్రతి సంవత్సరం మేమైతే శ్రావణ మాసంలో ఓడిబియ్యం పోస్తాము. సో మేమైతే బయలుదేరినాం. నిహారిక, వరుణిక, వాళ్ళ మమ్మీ, నేను, మా వారు అందరం అయితే బయలుదేరినాము. ఇంకా పిల్లలందరినీ రమ్మంటే వాళ్ళు ఇంకా లేవలేదు, రాలేదు. మేము మార్నింగ్ 7కే బయలుదేరినాము. చూడండి వ్యూ ఎంత బాగుంది కదా, చాలా బాగుంది. అందుకే వీడియో తీసిన నేనైతే. చాలా బాగుంటుందండి అటు సైడు. సో టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. మనం మార్నింగ్ వెళ్ళినాం కదా, ట్రాఫిక్ కూడా ఎక్కువ లేకుండే తొందరనే వెళ్ళిపోయినాం, హాఫ్ అన్ అవర్లో. సో ఎదురుగా కనిపిస్తుంది చూడండి, ఇట్లా అది షెడ్ లాగా. సో టెంపుల్ ఎదురుగా అనమాట, అమ్మవారి గుడి ముందుగా అట్లా వర్షం పడ్డా ఎండ కొట్టినా కూడా ఏమి ఇది కాకుండా ఇట్లా కట్టినారు. చాలా డెవలప్ అయింది టెంపుల్ అయితే. సో మేమైతే ఇప్పుడు కార్ పార్కింగ్ చేయడానికి వెళ్ళిండు మా ఆయన. మనమైతే ఇక్కడ టెంపుల్ ఎదురుగా పువ్వులు, పండ్లు, గాజులు, ఓడిబియ్యం పోస్తాం కదా, కొబ్బరికాయ, పువ్వులు ఇవన్నీ అయితే తీసుకుంటున్నాం మనం ఇక్కడ. సో దీని ఎదురుగానే చూడండి టెంపుల్ వ్యూ కనిపిస్తుంది కదా, అమ్మవారి బల్కంపేట ఎల్లమ్మ గుడి అనమాట. చాలా ఫేమస్ ఇక్కడ కూడా. పెద్దమ్మ గుడి టెంపుల్ ఎట్లనో ఈ అమ్మవారు కూడా అంతే ఫేమస్. సో మేమైతే ఇంకా మల్లెపూలు కొనుక్కున్నాం, పెట్టుకుంటున్నాం. ఎదురుగానైతే వ్యూ ఉన్నది. సో నెక్స్ట్ అయితే మనం దర్శనానికి అయితే బయలుదేరుతున్నాము. ఇప్పుడు జనాలు కూడా ఎక్కువ లేరండి, చాలా తక్కువనే ఉన్నారు. తొందరగా రావాలని చెప్పి మేము ఎర్లీగానే బయలుదేరినాం, 7 o'clock అట్లా. సో లైన్లోనైతే వెళ్తున్నాం మనం. లోపలికి వెళ్తున్నాం, ఇంకా లోపలికి వెళ్ళలేదు. బయట సైడ్నే లైన్ ఉంటుంది, ఇట్లా లైన్ కట్టాలన్నమాట. లైన్ కట్టి వెళ్ళాలి. సో ఇక్కడ మెయిన్ దర్వాజా అనమాట లోపలికి వెళ్ళడానికి, అమ్మవారి గుడి లోపలికి. సో బోనాలు కూడా చేసినారు చాలామంది ఆ రోజు. బోనాలు, ఓడిబియ్యాలు చాలామంది సండే వస్తే అట్లనే చేస్తారండి. సో ఈ విధంగా ఇలా అయితే లోపలికి వెళ్ళినాం. ఇక్కడనైతే కొబ్బరికాయలు మనం కొట్టుకునే ఛాన్స్ లేదండి, కొబ్బరికాయలు. సో వాళ్ళకే చెప్తే వాళ్ళే కొబ్బరికాయ కొట్టిస్తున్నారు మనకైతే. మనం కొట్టుకునేది లేదు, వాళ్ళే కొబ్బరికాయ కొట్టి మనకి ఇచ్చేస్తారు. సో అక్కడనైతే మనం కొబ్బరికాయలు కొట్టించుకున్నాం. కొబ్బరికాయలు కొట్టించుకొని అయితే మనం టెంపుల్ ఎదురుగా మనం ఇక లోపలికి ఎంట్రన్స్ అనమాట. లోపలికి కొంచెం మెయిన్ దర్వాజా నుంచి లోపలికి వచ్చిన తర్వాత కొబ్బరికాయలు కొట్టుకున్నాక మళ్ళీ ఇక్కడ లోపలికి అమ్మవారి టెంపుల్ లోపలికి వెళ్ళే దర్వాజా అనమాట, ఇది మెయిన్ దర్వాజా. సో ఇక్కడ నుంచి అయితే మళ్ళీ మనం లోపలికి వెళ్తున్నాం. చాలా బాగుంటుందండి గుడి కూడా, చాలా డెవలప్ అయింది ఇప్పుడు. అమ్మవారు లోపల కింద బావిలో ఉంటారనమాట. సో ఇది పైన భాగము, పైన మనకు గజస్తంభము చాలా బాగుంటుంది. గజస్తంభం కూడా అమ్మవారికి ఎదురుగా అన్నమాట. సో ఇక్కడైతే మనం లైన్ కడుతున్నాం, మళ్ళీ లోపలికి వెళ్తున్నాం. మా ఆషాఢ మాసంలో చాలామంది అమ్మవారి కళ్యాణం జరిగినప్పుడు చాలా పబ్లిక్ ఉంటారండి. సో మేమైతే ఇంకా శ్రావణంలోనే ఓడిబియ్యం పోస్తాం కాబట్టి ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో. సో ఇప్పుడు వచ్చినాం మేమైతే ఆదివారము, లాస్ట్ సండే. ఇంకా చూడండి లోపలికి అయితే వెళ్తున్నాం మనం దర్శనానికి. కింద అనమాట మెట్లు దిగి కిందికి వెళ్తే అమ్మవారు ఉంటారు కింద బావిలో వెలిచారనమాట అమ్మవారు, ఎల్లమ్మ తల్లి. సో అందరైతే చాలామంది సండే ఎక్కువ వెళ్తారనమాట. సో ఎదురుగా చూడండి, నేనైతే దగ్గరికి వచ్చినాక వీడియో తీయనియరని చెప్పి కొంచెం దూరం నుంచే తీసిన నేనైతే అమ్మవారిని. చూడండి బల్కంపేట ఎల్లమ్మ తల్లికి దండం పెట్టుకోండి అందరూ కూడా. అందరు బాగుండాలి, ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని చెప్పి అందరం అయితే మొక్కుకున్నాము. అందరం బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి అన్నట్టు. సో మళ్ళీ బయటకు అయితే వచ్చేస్తున్నాం. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఏమో కిందికి వెళ్తాము, లెఫ్ట్ సైడ్ ఏమో పైకి వచ్చేస్తాం అనమాట. సో ఇదేమో సైడ్, మనం ఇప్పుడు గజస్తంభం చూసినాం కదా, ఆ సైడ్ వ్యూ అనమాట ఇదంతా సైడ్కు. సో అక్కడి నుంచి అయితే మనం బయటకు ఎలా వచ్చామో అటు నుంచి కొందరైతే లోపలికి వెళ్తున్నారు. సో అది దిగుతున్నారు చూడండి, అది ఆ వ్యూ అనమాట. సో దాని తర్వాత సైడ్కి అయితే మనం కొంచెం మెట్లు ఎక్కిన తర్వాత బాల్కనీ లాగా ఉంటుంది సైడ్కి, అమ్మవారి టెంపుల్ చుట్టూ. సో అక్కడ అమ్మవారి ఫోటోలు అయితే ఉంటాయి లైన్గా, అది కూడా నేనైతే వీడియో తీసిన. బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ మీలో ఎంతమందికి తెలుసు వీడియో చూస్తున్న వాళ్ళకి? సో తెలియని వాళ్ళైతే ఎక్కడున్నదో తెలుసుకోండి. హైదరాబాద్లోనే ఉంటుంది బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్. ఎవరికి చెప్పినా కూడా ఎవరైనా చెప్తారు, ఆటో అయినా క్యాబ్ అయినా, ఎక్కడి నుంచి దూరం నుంచి వచ్చేవాళ్ళు. సో సిటీలో ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. సో మనమైతే అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత పక్కన బోనాలు, ఓడిబియ్యాలన్నీ పక్కన చిన్నగా టెంపుల్ ఉంటుంది ఆ పక్క సైడ్. ఇంకా ఆ పక్క సైడ్కి వచ్చేసినాం మనమైతే. ఓడిబియ్యం అనేది మనం ఇంటి దగ్గరనే కలుపుకొని వచ్చినాం అన్నట్టు. సో కలుపుకున్న తర్వాత మనం బేషన్లో మొత్తం సరి చేసుకొని అమ్మవారికి ఓడిబియ్యం ఎలా సమర్పించుకోవాలో అవన్నీ అయితే మనం అలంకరించుకుందాము. ముందుగా తమలపాకులతో మనం ఇలా పేర్చుకోవాలన్నమాట, 5 దిక్కుల
అయితే ఓడి బియ్యం 5 సోళ్ళు పోస్తామన్నట్టు మేము ఏ దేవునికైనా సరే ఏ దేవతకైనా సరే ఓడి బియ్యం పోసే దేవతలకి ఒక 5 నిమ్మకాయలు అయితే పెట్టుకున్నాము. దాని తర్వాత కుడకలు పెట్టుకోవాలండి 5. ఇంకా ఓడి బియ్యం తెలియని వాళ్ళు ఉంటే చూడండి, తెలిసిన వాళ్ళు అయితే ఓకే, తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఈ విధంగా చూడండి. పసుపు ఓడి బియ్యం అయితే మనం పసుపు నూనెతోని మనం ఇట్లా బియ్యంలా పోసుకొని అయితే కలుపుకుంటాం. మనం మొత్తం కలుపుకొని అయితే తెచ్చుకున్నాం మనం. అందులో ఇప్పుడు కుడకలు పెట్టిన తర్వాత పోక ఖర్జూర పెట్టి ఇంకా పువ్వులతో కూడా అలంకరించుకున్నాం మనం ఓడి బియ్యం పోయడానికి. సో ఈ విధంగా అయితే అలంకరించుకున్నామండి మనము. ఇంక ఇప్పుడు 1 రూపీ కాయిన్స్ అలా పెట్టేద్దాం మనం కుడకలల్లా. ఏది చేసినా అమ్మవారికి మనం మొక్కు తీర్చుకోవాలంటే ఎంత మంచిగా చేస్తేనే అమ్మవారు కూడా సంతోషిస్తుంది. మనకు కూడా మంచిగా ఆరోగ్యాలతో మంచిగా ఉండాలి, కలకాలం చల్లగా ఉండాలని చెప్పి మనమైతే అన్ని కోరికలు కోరుకుంటాము. సో మనమైతే చీర జాకెట్ కూడా పెట్టినాము ఓడి బియ్యం మీద. ఇప్పుడైతే మనం బయలుదేరుతున్నాము అమ్మవారి దగ్గరికి. సో ఇక్కడైతే పోచమ్మ టెంపుల్ ఉంటుందండి. ఇక్కడ కూడా బోనాలు అప్పచెప్తారు, అందరూ బోనాలు సమర్పిస్తారు. ఎల్లమ్మ బోనాలు, పోచమ్మ బోనాలు 2 ఇక్కడనే పెడతారు అన్నట్టు. సో ఆ తర్వాత అమ్మవారిని అయితే మంచిగా అలంకరించి ఉయ్యాల మీద కూర్చోబెట్టి ఇట్లా ఊపుతున్నారు. చూడండి ఎంత బాగుందంటే వ్యూ. గోల్డెన్ కలర్లా మంచిగా గోల్డెన్ కోట్తోని లైటింగ్తోని చాలా బాగుండే. సో ఓడి బియ్యం దగ్గరికి అయితే మనం వెళ్తున్నాము. చాలా మంది అయితే ఎక్కువ లేరండి, మనం మార్నింగ్ వెళ్ళినాం కాబట్టి. సో ఓడి బియ్యం మనం పోసేదైతే లేదు. మనం దగ్గర నుంచి బేషన్ తీసుకొని అమ్మవారి ఒడిలో పెట్టి మళ్ళీ ఆయన అన్నీ పోసేసుకున్నాడు. అందులో పోసేసుకొని మనకు జస్ట్ బ్యాంగిల్స్ కొన్ని బియ్యం అయితే ఇచ్చేసినాడు, పువ్వులు ఏమన్నా ఇచ్చిండు. అమ్మవారికి అయితే మంచిగా దండం పెట్టుకున్నాం అన్నట్టు మేము. సో వ్యూ అంటే మరి ఇక కొంచెం వస్తున్నారు ఇప్పుడు జనాలు, కొంచెం ఇప్పుడు రద్దీ అయితే పెరిగింది. సో మనదైతే ఇప్పుడు దర్శనం అయిపోయింది, ఓడి బియ్యం కార్యక్రమం కూడా అయిపోయింది. ఇంకా ప్రశాంతంగా కాసేపు అయితే వీడియోలు ఫొటోస్ తీసుకున్నాము, కాసేపు అయితే కూర్చున్నాం ప్రశాంతంగా దేవుని గుడిలో. ఇంకా మా వారైతే ప్రసాదాలు తేవడానికి వెళ్ళినాడు అన్నట్టు. ఇంకా మేమైతే కూర్చొని అక్కడ ఫొటోస్ వీడియోస్ దిగుతున్నాము, కాసేపు కూర్చుందామని చెప్పి. ఇగో నిహారిక అయితే నా పక్కన కూర్చున్నది మంచిగా. సో ఇక ఇదండి చాలా బాగుంది. అసలు ఎప్పుడైనా తెలియని వాళ్ళు ఉంటే విజిట్ చేయండి తప్పకుండా. తెలిసిన వాళ్ళు రెగ్యులర్గా వెళ్తూనే ఉంటారు, తెలియని వాళ్ళు కొత్త వాళ్ళు కూడా ఖచ్చితంగా విజిట్ చేయండి. చాలా బాగుంటుంది, మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది అమ్మవారి టెంపుల్కి వెళ్తే. కింద భూమిలో ఉంటారు కాబట్టి, బావిలో ఉంటారు కాబట్టి కింద భాగంలో అదొక డిఫరెంట్ అనమాట. అమ్మవారికి స్పెషల్ ఇదే, బల్కంపేట ఎల్లమ్మ తల్లి అంటేనే బావిలో ఉంటారు అని చెప్పి అదొక అందరికి తెలిసిన ఇదే అనమాట. సో వీళ్ళైతే ఇక్కడ బయట సైడ్ షాపింగ్ చేస్తున్నారు. ఫొటోస్ ఉన్నాయి మంచిగా, బ్రాస్లెట్స్, చైన్స్. మనం జాతరలకు వెళ్తే ఏమేమి ఉంటాయో అవన్నీ ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయండి, ఇక్కడ కూడా ఉంటాయి. సో ఫొటోస్ కూడా ఎవరైనా తీసుకెళ్తే ఇష్టమైన వాళ్ళు తీసుకెళ్తారు. ఇంకా మనమైతే మనం ప్రసాదం తెచ్చుకున్నాము. ఇంకా ఇదేమో మనం బియ్యం పోసినాక బయటకు వచ్చే భాగం అనమాట. సో కమాను. ఇంకా వీళ్ళైతే ఏమేమి ఉన్నారో చూద్దాం. మనమైతే షాపింగ్ అయితేనే ఉంది వాళ్ళది, నిహారిక వరుణికది. సో వాళ్ళైతే బ్రాస్లెట్ కొనుక్కుందామని చెప్పి చూస్తున్నారు వాళ్ళు. ఇదేమో బయటికి వెళ్ళే వ్యూ అనమాట. సో చూడండి, బ్రాస్లెట్స్ కొనుక్కున్నారట ఇద్దరు. ఒకటే దాంట్లో 2 వచ్చాయన్నమాట, అందుకే ఒకటి తీసేసుకున్నారు. ఇక నాకైతే ప్రసాదాలు తిరుపతి అది లడ్డు పులిహోర అయితే తెచ్చిచ్చిండు మా ఆయన. సో ఇంకా వీళ్ళైతే ఇంకా చూసుకుంటున్నారు ఇంకా సెలెక్షన్స్ ఇంకేం కొనాలని చెప్పి. సో ఇదండి, ఇదంతా మా షాపింగ్ అయిపోయింది, దర్శనం అయిపోయింది, ఓడి బియ్యం అయిపోయింది, అన్నీ అయిపోయినాయండి మాకు. ఇక్కడ ఎదురుగా వాళ్ళు బోనం చేస్తున్నారండి. బోనం తెచ్చి మేకతో చేస్తారు, కొందరు కోడితో చేస్తారు. సో వీళ్ళైతే మేక తెచ్చినట్టున్నారు. సో ఇదంతా చూస్తున్నాం. ఇంకా మా వారైతే కార్ తేవడానికి వెళ్ళినాడు పార్కింగ్ దగ్గర నుంచి. మేమైతే ఇక్కడ నిల్చొని ఇక్కడ కూడా కాసేపు ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము. సో ఈమె చెప్తుంది, మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అని చెప్పి. సో వాడంతా బాగా అల్లరి ఉందని చెప్పి, బాగా అల్లరిగా ఉందని చెప్పి నేనైతే మ్యూట్ చేసిన, వాయిస్ ఓవర్ ఇస్తున్నా. సో మేమైతే ఇంకా బయలుదేరుతున్నామండి. ఎంత బాగా దర్శనం అయిందంటే అంత బాగా అయిందండి. చాలా బాగుంటుంది టెంపుల్. స్పెషల్ ఏంటంటే బావిలో ఉంటారు అమ్మవారు. సో వాళ్ళు పిల్లలు కూడా ఏమో కొనుక్కున్నారు, బూరు మిఠాయి కొనుక్కున్నారు. ఇంకా మేమైతే బయలుదేరినామండి అందరము. తొందరగా అయిపోయిందండి, 1 అవర్లో దర్శనం అయిపోయింది మాకు. అసలు చాలా బాగా జరిగింది. సో ఎంత బాగా అంటే అంత బాగా. మీరు కూడా వెళ్ళి ఒకసారి వచ్చిన తర్వాత కామెంట్ చేయండి నాకైతే. సో మా వీడియో మీకు నచ్చిందా అండి? మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.